క్రైటీరియా ఎక్కడ డివేట్ కాలే. ఆత్రం సుగుణ 5 ఏళ్ళు పార్టీ అంటే 5 ఏళ్ళు పార్టీలో వేరొక పార్టీకి పోయి వస్తే ఆ నిబంధన లేదు. 5 ఏళ్ళు వేరే పార్టీకి పోకుండా నిరాటకంగా ఉండాలి, అది దాని అర్థం. సుగుణ గారు ఉద్యోగం వదిలేసి రాజకీయాలు కొత్తగా వచ్చారు, ఆవిడకి కండిషన్ వర్తించదు కానీ వేరే పార్టీకి పోయి రాలే. ఇవాళ చాలామంది సీనియర్లు ఇలా ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ కావచ్చు, రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని చేయాలని చాలామంది ప్రపోజ్ చేసిన 5 ఏళ్ళ కండిషన్ వర్తించింది కాబట్టి చాలామందికి రాలేదు. అది ఆ కండిషన్ ఎక్కడ డివేట్ కాలే. మీరన్నది ఎమ్మెల్యే పదవులు నేను ముందే క్లారిఫై చేశాను. ఎమ్మెల్యేలు గతంలో కూడా డీసీ అధ్యక్షులుగా ఉన్నారు, భవిష్యత్తులో కొంతమంది వస్తారు, ఎమ్మెల్యేకి అది వర్తించిన మాట చెప్పాము. కార్పొరేషన్ చైర్మన్లు కొంతమంది వచ్చాయి, ఎస్ నెక్స్ట్ రెన్యువల్లో వారికి రాదు, డీసీ ప్రెసిడెంట్గా మిగులుతారు వాళ్ళు, అది క్లారిటీ. ఇంకోటి అడిగింది మీరు 5 ఏళ్ళు ఉన్నోళ్ళు కాదు, 2.5, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎవరితో 5 ఏళ్ళు కంప్లీట్గా టెన్యూర్ కంప్లీట్ చేస్తేనే వాళ్ళని మార్చడం జరిగింది. 3.5, 4 ఏళ్ళు చేసిన వాళ్ళకి 3 ఏళ్ళకు పైబడితేనే మార్చాము, 3 ఏళ్ళు లోపల వాళ్ళకి మార్చడం జరగలేదు. తర్వాత నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కోమటిరెడ్డి గారిని కలిసినారు, వివరణ ఇచ్చినారు. అది 3 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి వీడియో, అది ఆనాడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మాట్లాడిన వీడియో, అది మాట్లాడడం తప్పు. దాన్ని పీసీ అధ్యక్షుడు నేను కూడా సమర్థించాను. కానీ కోమటిరెడ్డి గారిని కలిసి నేను వివరణ ఇచ్చినాను, బహిరంగ క్షమాపణ చెప్పినాను, వారిని అన్నీ కూడా వివరంగా మాట్లాడి వచ్చినానన్నమాట ఇందాక నాకు కలిసి చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడిన తీరును నేను కూడా సమర్థించను. కానీ అది 3 ఏళ్ళకి జరిగినటువంటి వీడియో, ఆయన నియామకం కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్లు, మెజారిటీ సీనియర్లు చెప్పిన దాని ప్రకారం జరిగినట్టుగా మాకు, ఎందుకంటే మేము ఈ ప్రక్రియలో ఎక్కడో కూడా నేను కానీ ముఖ్యమంత్రి గారికి ఇన్వాల్వ్ కాలే, ఫలానా చోట ఫలానా అధ్యక్షుని చేయమని చెప్పలే. ఇవన్నీ కూడా అబ్జర్వ్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే నియామక ప్రక్రియ ఏసీ చేపట్టింది. మంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రికి రాసి మాకు కాపీ పెట్టాడు, సీఎంకి రాసి మాకు కూడా కాపీ పంపినాడు. %100% ఇస్తూ ఉన్నాం, మిగిలిన కూడా ఇస్తాం. వాళ్ళు 10 ఏళ్ళలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? మనం తెలంగాణ తెచ్చుకుందే నిరుద్యోగ నిర్మూలన కోసం. మా ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతానికి పోతున్నాయినా తెలంగాణ ఉద్యోగం మొదలైంది. ఉద్యోగం మొదలైంది ఎక్కడ? నీళ్లు, నిధులు, నియామకాలు అటుకెక్కిచ్చారు. కుటుంబ సభ్యులంతా ఉద్యోగాలు చేరారు తప్ప చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు రాలే. నిధులు ఏ రకంగా జరిగాయో, ఏ రకంగా అన్యాక్రాంతం మనం చూసాం. నీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగిందో చూసాం. నిధులు ఎక్కడుండి నిర్వర్తించారు వారు? సెక్రటరీకి వచ్చిన పాపన పోలే. సో ఇవన్నీ కూడా డివేట్ అయినాయి, పక్కదారి పట్టినాయి. కాబట్టి ప్రజలు, విజ్ఞులు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాత అయినా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కాబట్టి జాగ్రత్తగా చూసుకునే ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. ఆనాడు ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 2 ఏళ్ళుగా మేము ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, వాళ్ళు 10 ఏళ్ళలో 1:5, 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి మీద చర్చకు ఎవరు వస్తారంటే వారికి వెల్కమ్. చర్చ పెట్టుకుందాము, చర్చకు సిద్ధం. పదేళ్ల తర్వాత మళ్ళీ దీక్షల పేరట ప్రజల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి, ప్రజల్లో మళ్ళీ కొంత ఈ సెంటిమెంట్ని ఎక్కియాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వాస్తవాలు బయటకు తీసుకోవాల్సి వచ్చింది. బీజేపీ పార్టీ ఆయన ఏ స్థాయి నాయకుడైనా కానీ, అది బీజేపీ కార్పొరేటర్ స్థాయి నుంచి కిషన్ రెడ్డి వరకు రోజు మజిలిస్ జపం చేయండి. పాపం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పోదు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినే ముందు, తర్వాత డిన్నర్ తర్వాత రోజు ఒకసారి ఓవైసీ కానీ తలుచుకుంటారు. దానికి మనం ఏం చేద్దాం? ముస్లింల సమాజంలో భాగమా కాదా? మేము సెక్యులర్ భావాలు కన్నటువంటి పార్టీ, అందరూ భాగం దీంట్లో. No, that's, I want to make it clear, the 17% propaganda is totally baseless. It's false propaganda they are circulating. I agree that 0.5%
deviation is there, that too because of migration of population, BC population to urban areas.